దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని కృపలో మీరందరూ క్షేమంగా ఉన్నారని తలంచి మీ కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాం. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఉపవాస ప్రార్థనలో మీకోసం మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్ళి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వచనం నేను చదివే ముందు ఒక మాట చెప్తాను. కుటుంబంలో పెద్దవారు, అమ్మమ్మలు కానీ, నాయనమ్మలు కానీ, తాతయ్యలు కానీ, ఈ పెద్దవారు ఉంటారు చూడండి. వారు భక్తి కలిగిన వారైతే, విశ్వాసం కలిగిన వారైతే, వాక్యానుసారమైన జీవితం కలిగి ప్రార్థనా పరులుగా ఉండి భక్తి విశ్వాసము కలిగినటువంటి వారైతే ఖచ్చితంగా వారి ప్రార్థనను బట్టి, వారి భక్తిని బట్టి అది పిల్లల మీద కూడా వ్యాపించే అవకాశం ఉంది. పెద్దవారు అలా విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా బిడ్డలకి వచ్చేస్తుంది, వారి పిల్లలకు కూడా వచ్చేస్తుంది. అలాంటి ఒక భక్తి విధానము, ఆశీర్వాదము కుటుంబాల్లో చాలా వరకు కనపడుతుంది. అలాంటి ఒక కుటుంబాన్ని ఇదిగో ఇక్కడ దైవజనుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో మనం చూడవచ్చు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి నేను ఇలా చదువుతాను. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు పూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని. ఈ మాట బాగా వినండి. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ప్రియులారా, తిమోతి గురించి రాస్తూ చాలా విలువైన మాటలు 3వ వచనం నుంచి చదివినప్పుడు 3 నుంచి 5వ వచనం అలా కలిసి ఉన్నాయి. చాలా విలువైన మాటలు దైవజనుడు చెప్పాడు. ముఖ్యంగా మనం ఏదైతే ప్రారంభంలో అనుకున్నామో ఆ దిశగా మనం ఆలోచిస్తున్నాం కనుక తిమోతి యొక్క అమ్మలో కానీ అమ్మమ్మలో కానీ ఎలాంటి విశ్వాసం ఉందో అది తిమోతిలోకి ఎలా వచ్చిందో మనం ఇక్కడ చూస్తున్నాం. పౌలు గారు ఏమన్నాడంటే, నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని. తిమోతికట నిష్కపటమైన విశ్వాసం ఉందట. కపటం కలిగింది కాదు, వేషధారణ కాదు, మోసపూరితమైంది కాదు. కొంతమంది అలా ఉంటాయి. కానీ తిమోతిలో ఉన్న విశ్వాసం నిష్కపటమైన విశ్వాసం, అంటే మంచి విశ్వాసం తిమోతి గారికి ఉంది. ఆ మాట అంటూ అన్నాడు 2 లైన్లు కిందకు వచ్చాక, ఆ విశ్వాసము నీలో ఏదైతే నిష్కపటమైన ఫెయిత్ ఉందో ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, అవ్వ అంటే అమ్మమ్మ గారు, 2 నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. మొదట ఇప్పుడు నీలో నేను చూస్తున్న విశ్వాసం మొదట నీ అవ్వలో ఉంది, 2వది మీ అమ్మగారిలో ఉంది. నీ తల్లి అయిన యునీకేలోను వసించును, అది నీయందు సహా వసించుచున్నదని. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికి అది ట్రాన్స్ఫర్ అయిందో మీరు చెప్పండి. అమ్మమ్మలో ఉంది, అమ్మలోకి వచ్చింది, తిమోతిలోకి వచ్చింది. ప్రియులారా, పౌలు గారికి జత పని వారిగా తోడుగా ఎంతమంది ఉన్నా తిమోతికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే తిమోతి మంచి విశ్వాసం కలిగిన వ్యక్తి.
బలమైన ఫెయిత్ ఉన్న వ్యక్తి. పౌలు గారికి చాలా నమ్మకమైనటువంటి నిజమైన కుమారుడుగా ఉన్నాడు. చాలా మంచి పరిచర్య చేశాడు. మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి. నాకు తెలిసి ఎక్కువ మందికి ఒక ఫిలేమోను గారికి తప్ప మనుషులకి ఎక్కువ పత్రికలు, తీతు గారికి ఫిలేమోను గారికి తప్ప వేరే వాళ్ళకి ఎక్కువ పత్రికలు మనిషి పేరు మీద రాసినట్టుగా ఉత్తరాలు అలా పంపినట్టు మనం చూడం. సంఘాలకైతే చాలా రాశాడు పౌలు గారు. కానీ తిమోతికి మాత్రం 2 పత్రికలు రాశాడు. చాలా అమూల్యమైన విషయాలు చెప్పాడు. నా నిజమైన కుమారుడు అన్నాడు. చాలా సంతోషపడ్డాడు. ఎందుకు అంతటి విశ్వాసం తిమోతిలో ఉందంటే ఆ కుటుంబం అంతా ప్రార్థనా పరుల ఫ్యామిలీ. మరి బిడ్డ, నేను ఇక్కడ ఒక చక్కని మాట చెప్పనా? నీ పిల్లలు దీవించబడాలి, పిల్లలు బాగుండాలి, పిల్లలు ఆశీర్వాదకరంగా మారాలి అంటే ఖచ్చితంగా నీ జీవితంలో విశ్వాసం అనేది ఉండాలి. మీరు పెద్దవారైతే, అమ్మమ్మో నాయనమ్మో అయితే, అమ్మ అయితే, లేకపోతే నాన్న అయితే, తాతయ్య అయితే, పెద్దవారిగా మీలో విశ్వాసం ఉంటే అది మీ పిల్లల మీద కూడా వచ్చేస్తుంది. మిమ్మల్ని చూస్తూ వాళ్ళు ఎదుగుతారు. మీరు ఎక్కడ ఉంటే వాళ్ళు ఎక్కడో ఉండరు కదా. మిమ్మల్ని చూస్తూ ఎదుగుతారు. అబ్బా, మా నాయనమ్మ ఎంత ప్రార్థన చేసింది, మా అమ్మమ్మ ఎంత ప్రార్థన చేసింది, ఎంత విశ్వాసం. మా అమ్మ కూడా మా నాయనమ్మలాగే, మా అమ్మమ్మలాగే ఎంత విశ్వాసం, నేను కూడా అలాగే ఉండాలి అని అసలు ఆ ప్రార్థన వాతావరణం పిల్లల మీద కూడా వచ్చేస్తుంది. పెద్దవారుగా మీరు చెడులోనో లోకంలోనో గడుపుతూ ఉంటే పిల్లలు ఎలా బాగుంటారు? నేను ప్రార్థన చేసే ముందు ఒక్క మాట, మీ పిల్లలు దీవెనకరంగా ఉండునట్లు మీరందరూ మోకాళ్ళ మీదకు వచ్చుదురుగాక. మంచి విశ్వాసం, మంచి భక్తి మీరు కనుక కలిగి ఉంటే మీ పిల్లలు కూడా దీవించబడతారు, తిమోతిలాగా ఆశీర్వదించబడతారు. గుర్తుపెట్టుకోండి, ఈ వర్తమానాన్ని మీ మనసులో ఉంచుకోండి. మీ పిల్లలందరూ వర్ధిల్లునట్లుగా మీరు కూడా, ముఖ్యంగా మీరు కూడా కాదు, మీరే దేవునిలో బలంగా ఉండండి. దేవుని సన్నిధిలో ఎక్కువ గడపండి. మీ పిల్లలు ఆశీర్వాదంగా ఉంటారు. అట్టి కృపా దీవెన తిమోతిని ఎంత దేవుడు దీవించాడు, అలాగే మీ పిల్లలను కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చండి అయ్యా. ప్రభువా, అవ్వలో ఉన్న విశ్వాసం తల్లిలోకి, తల్లిలోది తిమోతిలోకి వచ్చింది. అలాగే మా కుటుంబాల్లో పిల్లలు దీవించబడాలంటే పెద్దవారు కూడా అలా ఉండాలి. అటు విశ్వాసము, అటు ప్రార్థనా జీవితాలు పెద్దవారందరికీ దయచేయండి. తద్వారా పిల్లలను కూడా దీవించండి. ఈ వర్తమానం విన్న ప్రతి కుటుంబం మీద మీ ఆశీర్వాదం ఉండునుగాక. యేసయ్య శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడే ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాలం అన్నాలో.